హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్ డ్రింక్ ని చేసి చూపించబోతున్నాను. అదేంటంటే మస్క్ మెలన్ జ్యూస్. మస్క్ మెలన్ అంటే మనకి కర్బూజా పండు ఉంటుంది కదా, ఈ కర్బూజా పండుతో చాలా టేస్టీగా ఉండే జ్యూస్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఎందుకంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ కర్బూజా పండు తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా కర్బూజా పండుని ఇలా 2 పీసెస్లా కట్ చేసుకోండి. మనకి కర్బూజా పండులో సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ అన్నీ కూడా నీట్గా తీసేసేయండి. ఏదైనా ఒక స్పూన్ అలా తీసుకొని ఈ సీడ్స్ అన్నీ కూడా నీట్గా తీసేసేయండి. అలాగే ఇంకా మన వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలా 2 పీసెస్ కూడా సీడ్స్ అంతా తీసేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ కర్బూజా పండుని ఒక పావు వంతు సైడ్కి పెట్టేసి ఇలా కింద పీల్ ఉంటుంది కదా, ఈ తొక్క అంతా కూడా నీట్గా తీసేసుకోవాలి. ఇలా మనకి తీసుకున్న కర్బూజా పండు అంతా కూడా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇవి కొద్దిగా పెద్ద సైజు ముక్కల్లా ఉన్నా కూడా పర్లేదు, మనం మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేస్తాం కాబట్టి. అలాగే ఒక పావు వంతు కర్బూజా పండుని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా పెద్ద పీసెస్లా కట్ చేసుకునే కర్బూజా పండు అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇలా కర్బూజా పండు మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. మీరు తీసుకున్న కర్బూజా పండు స్వీట్నెస్ బట్టి షుగర్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక 100 ml వరకు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోండి. మీకు పచ్చిపాలు ఇష్టం ఉంటే పచ్చిపాలైనా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా జ్యూస్ లాగా పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ సబ్జా ఉంటుంది కదా, సబ్జా సీడ్స్ని ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. అలాగే టూటీ ఫ్రూటీ అని మన బేకరీలో దొరుకుతుంది, ఈ టూటీ ఫ్రూటీ కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి జీడిపప్పును కూడా ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. మీకు నట్స్ ఎక్కువగా ఇష్టం ఉంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న కర్బూజా పండు ఉంది కదా, అది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఈ మస్క్ మెలన్ జ్యూస్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చల్లగా తాగితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరంతా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి కర్బూజా జ్యూస్ని. మనం ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఇలా కర్బూజా జ్యూస్ తాగడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. మన బాడీలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది. ఈ కర్బూజా పండులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా సమ్మర్స్లో తినడం వల్ల చాలా మంచిది. ఇలా జ్యూస్ కూడా ప్రిపేర్ చేసి తాగితే ఇంకా ఇంకా మంచిది. ఇలా సమ్మర్ సీజన్లో ఇలా కర్బూజా పండు, ఇంకా వాటర్ మెలాన్, ఇలా కోకోనట్ వాటర్ ఇవన్నీ తాగుతూ ఉండాలి. మన హెల్త్కి చాలా మంచిది. ఇలా పైనుంచి మళ్ళీ గ్లాస్లో వేసిన తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్, ఇంకా టూటీ ఫ్రూటీ, అలాగే సబ్జా ఇవన్నీ వేసుకోండి. మంచిగా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపించడం కోసం నేను ఇక్కడ చెర్రీస్ కూడా వేసాను. అలాగే కర్బూజా జ్యూస్ని టేస్ట్ ఇంకా పెంచడం కోసం కొద్దిగా బూస్ట్ ఉంటుంది కదా, బూస్ట్ కూడా కొద్దిగా వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కర్బూజా జ్యూస్ని మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో. కాబట్టి మీరంతా కూడా తప్పకుండా ఈ కర్బూజా జ్యూస్ని ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.